నేత్ర త్రిదివాదిదమయద్వేత్ర గోవింద గోవింద. నతే భయం దేహజని ప్రహాణయోః నతే భవో మోహకలామజానతః నతే రుజాజాత్మరతిక్రియావతః నతే స్వరూపాభిగతస్య మాయా అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని మాయకు మాయ ద్వారా వచ్చేటువంటి దేహానికి ఆవల ఉండేటువంటి తత్వంగా ధ్యానించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. స్వామికా భావితానాయ స్వామి పుష్కరిణీ జుషే స్వామినే జగతాం కుర్వే శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వ సంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాత్రితనయాబ్జపదాభియుక్త మితాప్తవాక్యనివహామృతభూరిసిక్తాః వ్యాసప్రసూతశుకగీతరవేషు సక్తాః నాకేషు భేచరత భాగవతేతి రక్తాః. శ్రీ గురుభ్యో నమః. ఇంతవరకు శ్రీమద్భాగవతంలో సతీదేవి యొక్క ప్రాణత్యాగ ఘట్టాన్ని మనం అక్షరశః వివరంగా అధ్యయనం చేసుకుంటూ వచ్చాం. సతీదేవి తన తండ్రి గారు చేస్తున్నటువంటి యజ్ఞానికి వెళ్ళాలనుకుని ఆ యజ్ఞానికి పిలుపు లేకపోయినా సరే నేను వెళ్ళి తీరాలి అని తన భర్తతో చెప్పటం, ఆయన దానికి సమాధానం చెప్తూ వద్దనటం, అయినా సరే ఆవిడ వినకుండా తండ్రి యజ్ఞానికి వెళ్ళటం, అక్కడ నిరాదరణకి గురి కావటం, నిరాదరణకి గురైన వెంటనే ఆవిడకి కోపం రావటం, ఆ కోపంలో దక్షుడు తన తండ్రి గారు చేసినటువంటి శివనింద గుర్తు రావటం, ఆ శివనిందకు సమాధానాలు చెప్పి ఆవిడ అక్కడక్కడ ప్రాణత్యాగం చేసేయటం, అందులో యోగాగ్నిలో దహించుకుపోవటం, అవన్నీ వాళ్ళ స్థాయికి తగినటువంటి వ్యవహారాలు. ఈ వ్యవహారాలన్నిటినీ చూసాం. దీనివలన మనకేం తెలియాలి?
ఈ సంఘటనని మనం ఎలా అర్థం చేసుకోవాలి, లేదా మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే అభిప్రాయంతో శుక మహర్షి గారు కానీ మైత్రేయ మహర్షి గారు కానీ మనకి ఈ వృత్తాంతాన్ని చెప్తున్నారు అనే విషయం మీద మనం చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ గనక సతీదేవి శివుడు భార్యాభర్తలు, ఆ భార్యాభర్తలలో మాట తేడా వచ్చింది, భార్య పుట్టింటికి వెళ్ళదలుచుకుంది, భర్త గారు వద్దన్నారు, ఎందుకంటే భర్త గారిని మామగారు నిందిస్తున్నారు లేదా యజ్ఞానికి పిలవలేదు, అందువల్ల వద్దన్నా ఈవిడ వెళ్ళింది, ఇంత పరిస్థితికి వచ్చింది అని ఇంతవరకే గనక అనుకున్నట్లయితే వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్తో మనకేంటి సంబంధం? అది ఆ ఫ్యామిలీకి ఆ కుటుంబానికి పరిమితమైనటువంటి వ్యవహారంలో మనం తెలుసుకోవాల్సింది ఏమీ ఉండకపోవచ్చు. అలా కాకుండా ఒక్క అడుగు ముందుకు వేసి సతీదేవి శివుడు దంపతులు అనే అభిప్రాయంతో కాదు, శివుడు పరమేశ్వరుడు పరమాత్మ, ఆయన్ని నిందించి ఆయన్ని కాదని చేసేటువంటి యజ్ఞం పనికిరాదు అని నిరూపించటానికి నిరీశ్వర యాగం అనేది ఎందుకు పనికిరాదు అని నిరూపణ చేయటానికి సతీదేవి ఇంత హడావిడి చేసింది అని అనుకుందామా అంటే కొంతవరకు బాగానే ఉన్నట్లుంది, కానీ చాలా ప్రశ్నలను ఈ భావన రేకెత్తిస్తుంది. ఒకవేళ నిరీశ్వర యాగాన్ని బాగు చేద్దామనే సంకల్పమే అమ్మవారికి ఉన్నట్లయితే ఈవిడ వెళ్ళి అక్కడ ప్రాణత్యాగం చేయటం ద్వారా బాగు అనేది ఎక్కడి నుంచి కుదురుతుంది? ఒకవేళ నిరీశ్వర యాగాన్ని దండిద్దాము అని అనుకుంటే ఆ దండన అనేది ఈవిడెందుకు తలకెత్తుకోవాలి? నిరీశ్వర యాగాన్ని దండించేటువంటి పని ఈశ్వరుడు చూసుకుంటాడు కదా. నిరీశ్వర యాగం అనేది ఒకటి ఉంటే దాన్ని గురించి తలవను కూడా తలవకూడదు. కాబట్టి ఈ భావన ద్వారా మనకు కొత్త ప్రశ్నలు రేగుతాయే తప్ప పెద్దగా లాభం ఉండదు. ఓకే, కొంతవరకు మనం సామంజస్యం తెచ్చుకోవటం కోసం నిరీశ్వర యాగాన్ని దండించడానికి అమ్మవారి ఇలా చేసింది అని చెప్పుకోవచ్చు, కానీ ప్రశ్నలు పూర్తిగా ఆగిపోవు. నిరాకాంక్ష ప్రతిపత్తి అని శాస్త్రంలో చెప్పినటువంటి జ్ఞానం ఈ సంఘటన ద్వారా, ఈ వృత్తాంతం ద్వారా మనకు సమకూరదు. అందుకని దీన్ని ఇంకొక విధంగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవటానికి తగ్గ డైలాగ్స్ ఇక్కడ ఉన్నాయి అని మనం సరిగ్గా తెలుసుకోవాలి. అందుకోసమే ఈ వృత్తాంతాన్ని మహర్షి గారు మనకు చెప్తున్నారు. ఇందులో అమ్మవారు పరాశక్తి అనేటువంటి దేవి మహాత్మ్యాన్ని తీసుకురాకూడదు. అమ్మవారిని జీవుడికి ప్రతీకగా ఉంచుకోవాలి. అమ్మవారు జీవుడికి ప్రతీక. జీవుడికి ప్రతీకగా ఉండేటువంటి అమ్మవారు జీవాత్మ యొక్క ఒక ప్రతీక. ఈవిడ పరమాత్మలో కలవటానికి పరమాత్మను గురించి తపస్సు చేసింది. ఆ చేసిన తపస్సుకి పరమాత్మ అనుగ్రహాన్ని ప్రదర్శించాడు. ప్రదర్శించి తనలో సగభాగంగా ఆవిడ్ని ఉంచుకున్నాడు. తనలో సగభాగంగా ఉంచుకోవటం అంటే తనలో కలుపుకోవటం. పరమాత్మ ఈ జీవుణ్ణి తనలో కలుపుకోవటానికి సంసిద్ధతను వ్యక్తం చేశాడు, కలిపేసుకున్నాడు కూడా. పరమాత్మ ఈ జీవుణ్ణి కలుపుకున్నా సరే ఈ జీవాత్మ తనకుండేటువంటి వాసన వలన, కర్మవాసన లేదా ఇంకొక వాసన వలన తనకున్న దేహాభిమానాన్ని పూర్తిగా వదులుచుకోలేకపోయాడు. తనకున్న దేహాభిమానాన్ని వదులుచుకోలేకపోయాడు అనటానికి చిహ్నంగానే సతీ అమ్మవారు తనకు తండ్రి ఉన్నాడని, ఆ తండ్రి యజ్ఞం చేస్తున్నాడని, ఆ యజ్ఞంలో తాను భాగం తీసుకోవాలి అని చెప్పటం అనే వృత్తాంతాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇంకా చిన్న దేహాభిమానం ఉంది. దేహాభిమానం ఉన్నట్లయితే ఆ దేహాభిమానానికి ప్రతిగా వచ్చే, తప్పనిసరిగా వచ్చేటువంటి నాది, నావారు అనేటువంటి అభిమానం కూడా తప్పనిసరిగా ఉంది. సో నేను, నాది అనేటువంటి దేహాభిమానం లేదా అహం మమాభిమానం అనేది ఉన్నంత వరకు పరమాత్మ తనను కలుపుకోవటానికి సిద్ధంగా ఉన్నా సరే, కలుపుకున్నా సరే, జీవుడు ఆ పరమాత్మ యొక్క ఐక్యాన్ని వదిలి, ఎలాగైతే సతీ అమ్మవారు అర్ధనారీశ్వర తత్వంలో తన అర్ధభాగాన్ని వదిలి, పరమేశ్వరుణ్ణి వదిలి తనవారు అనుకున్నటువంటి పుట్టింటికి వెళ్ళిందో, అలాగే ఈ పరమాత్మ భావాన్ని వదిలిపెట్టి నాది, నావారు లేదా నేను, దేహము ఇలాంటి భావనలకు జీవుడు తలొగ్గుతాడు. అలా తగలొగ్గినప్పుడు పరమాత్మ నుంచి తనంతట తానే దూరమైపోతాడు. దానికి చిహ్నంగా పరమేశ్వరుడు వెళ్ళొద్దు అని చెప్పటంలో చెప్పిన మొదటి మాటలో
దేహాత్మాభిమానం ఉన్నవారు అయితే గనక వాళ్ళ దగ్గరకు వెళ్ళొద్దు అని చెప్పాడు. సూచనగా దేహాత్మాభిమానం వైపుకు వెళ్ళవద్దు అని చెప్పాడు. దేహాత్మాభిమానం, ఆ దేహాత్మాభిమానం ద్వారా వచ్చేటువంటి పరిణామాలు ఇవన్నీ ఇలాగే ఉంటాయి. నావారు అనుకుని వెళ్ళిన కొద్దీ పరమాత్మకు దూరం అవ్వటమే తప్ప పరమాత్మకు దగ్గర అవ్వటం అనేది జరగదు అనటానికి చిహ్నంగా ఈ వృత్తాంతాన్ని తీసుకోవాలి. ఎప్పుడైతే ఈ దేహాభిమానం అనేది తనకు పరమాత్మను దూరం చేస్తోంది అని జీవుడు గుర్తించాడో అప్పుడు వెంటనే ఆ దేహాభిమానాన్ని విడిచిపెట్టేందుకు ప్రయత్నం చేసుకోవాలి. ఈ దేహం అనేది ఒక మహానుభావుడి ద్వారా సంక్రమించింది అని, లేదా ఒక దుష్టుడి ద్వారా సంక్రమించింది అనే తేడా లేకుండా ఈ దేహాభిమానాన్ని వదుల్చుకోవాలి. దేహాభిమానాన్ని వదుల్చుకుని పరమాత్మను అందుకునే ప్రయత్నాన్ని మళ్ళీ పునరుజ్జీవింప చేసుకోవాలి అని జీవుడు తలుచుకోవాలి. ఆ తలుచుకోవటానికి చిహ్నంగానే సతీ అమ్మవారు తన పూర్వదేహాన్ని విడిచిపెట్టడం, అందులోనూ తన దేహంలో ఉండేటువంటి ప్రతి అవయవాన్ని యోగాగ్నితో మండించి భస్మం చేసేయటం అనేటువంటి వృత్తాంతాన్ని మహర్షి గారు చెప్పినట్లుగానే మనం అర్థం చేసుకోవాలి. దేహాన్ని మండించటం కాదు, దేహ అభిమానాన్ని మండించేసేయటం, దేహాభిమానం లేకుండా చేయటం, దేహాభిమానం లేకుండా చేసుకుని ఈ జన్మను ఇలా వ్యర్థమైన దాన్ని వదిలించుకుని కొత్త జన్మని కొత్తగా ఫ్రెష్గా ప్రారంభించి ఆ ఫ్రెష్గా ప్రారంభించినటువంటి జన్మలో ఈ దేహాభిమానము లేదా అహం అహం మమాభిమానము ఇవేవీ లేకుండా కేవలం పరమాత్మను అందుకోవటానికే ప్రయత్నం చేసుకుని తన వైపు నుంచి ప్రయత్నాన్ని చేసుకుని ఆ ప్రయత్నాన్ని సఫలం చేసుకుని ఆ పరమేశ్వరుడిలో కలిసి అర్ధనారీశ్వర తత్వంగా పరమాత్మలో కలిసినటువంటి జీవాత్మతత్వంగా నిలవటం అనటానికి చిహ్నంగా, సూచకంగా, ఉపోద్ఘాతంగా ఈ అధ్యాయాన్ని, ఈ వృత్తాంతాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇలా అర్థం చేసుకున్నప్పుడు దేహాభిమానం, దేహాభిమానాన్ని విడిచిపెట్టడం అనే తీరులో చూసుకున్నప్పుడు సతీదేవి ప్రాణత్యాగం అనేది అమంగళం కూడా కాదు. దేహాభిమానాన్ని విడిచిపెట్టినటువంటి జీవుడికి ప్రతీకగా ఆవిడ చూపించినది పరమ మంగళమైనటువంటి వృత్తాంతం అని కూడా అవుతుంది. అలాంటి పరమ మంగళమైన వృత్తాంతం కాబట్టే మహర్షి గారు చాలా శ్రద్ధగా వివరంగా చెప్పుకుంటూ వచ్చారు. చెప్పుకుంటూ వచ్చి జీవుడు తన దేహాభిమానాన్ని విడిచిపెట్టాడు అనటంతో అధ్యాయాన్ని ఆపారు. కాకపోతే కథ నడుస్తూనే ఉంది. వృత్తాంతం ప్రారంభించినప్పుడు వృత్తాంతం లెక్క ప్రధానోద్దేశ్యం ఇక్కడికి పూర్తయిపోయింది. కానీ కథ నడుస్తూనే ఉంది. కథలో ఉండేటువంటి మిగతా విషయాల యొక్క ప్రాధాన్యం అలాగే ఉంది. ఆ మిగతా విషయాల యొక్క ప్రాధాన్యాన్ని నిరూపణ చేసుకోవాలి. మిగతా విషయాల్లో ఒక ప్రధానమైన విషయం, శివద్వేషంతో కూడినటువంటి కర్మ ఫలప్రదం కాదు. శివద్వేషంతో, పరమేశ్వరుడి ద్వేషంతో, మహర్షి గారి మాటల్లో చెప్పుకోవాలంటే పురుషద్విట్, పురుషుడి మీద, పరమ పురుషుడి మీద ఉండే ద్వేషంతో చేసేటువంటి కర్మలు ఫలితాన్ని ఇవ్వవు. ఆ కర్మలు సగంలో ఆగిపోయినట్లే లేదా సగంలో ఆగిపోతాయి అనేటువంటి అంశాన్ని చెప్పాలి. అలాగే నిరీశ్వర యాగం లాంటి క్రూర కర్మలకి దండన అనేది ఈశ్వరుడు తప్పనిసరిగా ఇస్తాడు అనే విషయాన్ని కూడా చెప్పాలి. కాబట్టి మహర్షి గారు మాత్రం ఇంతటితో ఆపకుండా సతీదేవి ప్రాణత్యాగంతో వ్యవహారాన్ని పూర్తి చేయకుండా పైన జరిగినటువంటి కథను కూడా కొంత దూరం నడిపిస్తూ పోతున్నారు. పైన ఏం జరిగింది అనే విషయాన్ని 5వ అధ్యాయంలో చెప్తున్నారు. జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యం అనే ప్రధానమైన అంశం అలాగే ఉండగానే ఆ పరమాత్మను ద్వేషించటం అనేది, పరమాత్మను ద్వేషిస్తూ పరమేశ్వర ద్వేషంతో యజ్ఞాలను చేస్తూ ఉండటం అనేది పూర్తి బాధాకరం అనే విషయాన్ని నిరూపించడానికి 5వ అధ్యాయాన్ని మహర్షి గారు ప్రారంభిస్తున్నారు. ప్రారంభిస్తూ మైత్రేయ ఉవాచ ఇలా అంటున్నారు. భవో భవాన్యా నిధనం ప్రజాపతేః అసత్కృతాయా అవగమ్య నారదాత్ స్వపార్షద సైన్యంచ తదధ్వరర్భృభిః విద్రావితం క్రోధమపారమాదధే అని. భవః పరమేశ్వరుడు, భవాన్యాః నిధనం, భవాని పరమేశ్వర పత్ని అయినటువంటి ఆ సతీదేవి ఆవిడ యొక్క నిధనం, ఆవిడ యొక్క ప్రాణత్యాగాన్ని ప్రజాపతేహే
దక్షుడి ద్వారా జరిగిన వైనాన్ని విన్నాడు. భవో భవాన్యాహ నిధనం ప్రజాపతే శుశ్రావ. అందులోనూ ప్రజాపతే రసత్కృతాయా, ఆయన నిరాదరణ చేసేసరికి ఈవిడ ప్రాణత్యాగం చేసింది అనే విషయాన్ని ఆయన అవగమ్య విని అర్థం చేసుకున్నాడు. ఎవరు చెప్పారు, ఎవరు చెప్తే ఈయన విన్నాడు అంటే నారద మహర్షి గారు వెళ్ళి చెప్పారు. నారద మహర్షి గారు చెప్పగా ఈయన విన్నాడు, విని అర్థం చేసుకున్నాడు. కూలంకషంగా ఏమేం జరిగింది అనే విషయాన్ని ఆకళింపు చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత మరి కూడా వెళ్ళిన పార్షదులు ఏం చేస్తున్నారు అని అడిగాడు. అడిగితే స్వపార్షద సైన్యంచ తదధ్వరే రుభుభి విద్రావితం. తన సైన్యం మొత్తం బలం లేక రుభువులు అనేటువంటి దేవతలు బలంగా మీద పడేసరికి పరిగెత్తుకొచ్చేశారు అనే విషయం కూడా విన్నాడు. విని క్రోధం అపారం ఆదదే, అపారమైనటువంటి కోపాన్ని, సహజంగా ఆయనకు రాని కోపాన్ని ఒక్కసారి ఆయన ధరించాడు. ఆదదే కొత్తగా ధరించాడు, ఆయనకు కోపం అనేది లేనే లేదు. ఆయా సంఘటనలను బట్టి ఆయనకి కోపం వచ్చినట్లు అవుతూ ఉంటుంది. అలాంటి కోపాన్ని ఆయన ధరించాడు. కోపపడ్డాడు కాదు, కోపాన్ని ధరించాడు. భవో భవాన్యా నిధనం ప్రజాపతే అసత్కృతాయా అవగమ్య నారదాత్ స్వపార్షద సైన్యంచ తదధ్వరే రుభుభి విద్రావితం క్రోధమపారమాదధే అని మైత్రేయ మహర్షి గారు మొదలు పెడుతున్నారు. కోపం వచ్చేసరికి ఏం జరిగింది అంటే క్రుద్ధస్సుదష్టౌష్ఠపుటస్సధూర్జటి జటాం తడిద్వహ్ని సటోగ్రరోచుషం ఉత్కృత్య రుద్రస్సహసోత్థితో హసన్ గంభీరనాదో విససర్జతాం భువి అని జరిగింది అని చెప్తున్నారు. క్రుద్ధ, ఆయన కోపం వచ్చింది కదా, కోపం వచ్చేసరికి సుదష్టౌష్ఠపుట, మునిపంటితో ఒక్కసారి పెదవిని గట్టిగా పట్టాడు. సుదష్ట ఔష్ఠపుట ధూర్జటి అని పేరు కలిగినటువంటి ఆ పరమేశ్వరుడు తన జడలలో ఉండేటువంటి జటాం, ఒక జటను పట్టుకుని పీకాడు. జటాం అది ఎలా ఉంది ఆ జట? తడిద్వహ్ని సటోగ్ర రోచషం. కొన్ని మెరుపులు కలిస్తే ఎలా ఉంటాయో, ఒక్క మెరుపే చాలా వెలుతురుతో ఉంటుంది కదా, అలా కాకుండా కొన్ని వేల మెరుపులు కలిస్తే ఎలా ఉంటాయో అలా ఉంది. కేవలం వేల మెరుపులు కలిస్తే సరిపోదు, వహ్ని సటోగ్ర రోచషం, ఎన్నెన్నో వెలుగులు, ఎన్నెన్నో మంటలన్నీ కలిస్తే కలగాపులగంగా ఒకటైపోతే వాటి వెలుగు ఏ తీరులో ఉంటుందో, ఈ మెరుపులు, ఈ నిప్పులు లేదా మంటలు ఇవన్నీ కలిస్తే ఎంత వెలుగు వస్తుందో అంత వెలుగు ఈయన యొక్క ఒక్క వెంట్రుకకి ఆ క్షణాన కనిపించింది. జటాం తడిద్వహ్ని సటోగ్ర రోచషం. ఈ జటను ఉత్కృత్య పీకేశాడు. పీకి రుద్ర, ఒక్కసారి రౌద్రంగా మారిపోయాడు. సహసాం ఉత్థిత, ఒక్కసారి ఉన్నవాడు ఉన్నట్టు లేచాడు, కోపంతో లేచాడు. లేచినవాడు మళ్ళీ హసన్, ఒకసారి ప్రళయకాలంలో ఆయన నవ్వు నవ్వాడు. హసన్ గంభీరనాద, ఆ నవ్వులో ఎవరికి అనుగ్రహం చేస్తున్న భావం ఏమీ లేదు. నవ్వు చాలా గంభీరంగా ఉంది, నవ్వు చాలా భయంకరంగా ఉంది. భయంకరమైన శబ్దంతో నవ్వుతూ ఆయన ఆ జడ ఓ వెంట్రుకని పీకాడు కదా, పీకిన దాన్ని విససర్జ తాం భువి, భూమి కేసి గట్టిగా కొట్టాడు, భూమి మీద పారేశాడు. క్రుద్ధ సుదష్టౌష్ఠపుట సధూర్జటి జటాం తడిద్వహ్ని సటోగ్ర రోచషం ఉత్కృత్య రుద్ర సహసోత్థితో హసన్ గంభీరనాదో విససర్జ తాం భువి అని మహర్షి గారు పైన జరిగింది చెప్తున్నారు. ఎప్పుడైతే ఆయన కోపంగా తన జడల్లో ఒక జడ తీసి కింద పడేశాడో, ఆ జడ నుంచి, కింద పడినటువంటి జడ నుంచి తతోతికాయస్తనువా స్పృశందివం సహస్రబాహుర్ఘనరుక్ త్రిసూర్యదృక్ కరాలదంష్ట్రోజ్వలదగ్నిమూర్ధజ కపాలమాలీ వివిధోద్యతాయుధ అనే తీరులో వీరభద్రుడు అనే పేరుతో ఒక మహావీరుడు జన్మించాడు. ఆ వీరభద్రుడు ఎలా ఉన్నాడు అంటే తతః ఆ పరమేశ్వరుడి యొక్క ఒక వెంట్రుక నుంచి పుట్టుకొచ్చాడు. అతికాయ, ఎవ్వరూ కొలవలేరు అంత ఎత్తునున్నాడు. ఎంత ఎత్తునున్నాడు అంటే తనువా స్పృశన్ దివం, తన శరీరంతో మొత్తం ఆకాశం మొత్తాన్ని కప్పేసినట్టున్నాడు.
ఆకాశం పైన ఉండే ఎక్కడో ఉండేటువంటి దేవతల లోకాన్ని కూడా ఆయన స్పృశిస్తున్నట్టున్నాడు తన శరీరంతో. అంత పెద్ద శరీరం అయింది. తనువా స్పృశన్ దివం. దీనికి తోడు ఆయనకి సహస్రబాహు, వేల కొద్దీ చేతులున్నాయి. ఆయన ఉండటం మాత్రం ఘనరుక్, మేఘంలాగా మబ్బులాగా నల్లగా ఉన్నాడు. నల్లవాగులో ఉన్నాడు. పరమేశ్వరుడు తెల్లగా ఉంటాడు, కానీ కోపంతో వచ్చినటువంటి ఈయన మాత్రం నల్లగా ఉన్నాడు. త్రిసూర్యదృక్, పరమేశ్వరుడిలాగానే ఆయనకి కూడా 3 కళ్ళు ఉన్నాయి. 3 కళ్ళు ఉన్నాయి, కానీ 3 కళ్ళు సూర్యుల్లాగా భగభగ మండిపోతున్నాయి. 3 సూర్యులు ఏక ప్రాంతంలో ఉన్నారా అన్నట్లుగా ఆయన కళ్ళున్నాయి. త్రిసూర్య దృక్. పరమేశ్వరుడికైతే సూర్య చంద్ర అగ్నులు నేత్రస్థానాల్లో ఉంటారు. కనీసం ఒక కన్నైనా సరే చల్లగా చూస్తుంది. ఈ వీరభద్రుడికి మాత్రం 3 కళ్ళు సూర్యుడే ఉన్నట్టుగా ఉన్నాయి. 3 కళ్ళు కూడా భగభగా మండుతున్నాయి. దీనికి తోడు కరాళ దంష్ట్ర, ఆయన పళ్ళన్నీ కోర పళ్ళుగా ఉన్నాయి. ఒక్కొక్క పన్ను, కోరగా ఉండేటువంటి ఒక్కొక్క పన్ను కూడా కరాళంగా చాలా భయంకరంగా ఉంది. కరాళ దంష్ట్ర. దీనికి తోడు ఆయన జుట్టు రేగి ఉంది. జ్వలదగ్ని మూర్ధజ, ఆ జుట్టులో ఉండేటువంటి ప్రతి వెంట్రుక, ఆయన శిరస్సు మీద ఉండేటువంటి ప్రతి వెంట్రుక కూడా అగ్నిజ్వాలల్లాగా మండిపోతూ ఉన్నాయి. అగ్నిజ్వాలలే ఈయన వెంట్రుకల్లాగా అమరాయా అన్నట్లుగా ఉన్నాడు. జ్వలదగ్ని మూర్ధజ. దీనికి తోడు కపాలమాలి, ఒక్కొక్కళ్ళ తలకాయలు తీసేస్తాను అన్నట్లుగా మెడలో కపాలమాలలు వేసుకుని ఉన్నాడు ఆయన. వివిధోద్యతాయుధ, అసలే వేల కొద్దీ చేతులు, వేల కొద్దీ చేతుల్లో వేల కొద్దీ ఆయుధాలు. ఆ ఆయుధాలన్నీ పైకెత్తి ఎవరినెత్తినో వేయటానికి సిద్ధంగా ఉన్నట్లున్నాడు. అలాంటి రూపంతో వీరభద్రుడు అనే ఆయన పుట్టుకొచ్చాడు. తతోతికాయస్తనువా స్పృశన్ దివం సహస్రబాహుర్ఘనరు త్రిసూర్యదృక్ కరాళదంష్ట్రోజ్వలదగ్నిమూర్ధజ కపాలమాలి వివిధోద్యతాయుధ అని వీరభద్రుడు పరమేశ్వరుడి యొక్క జట కింద పడంగానే పైకి లేచాడు అని మహర్షి గారు చెప్తున్నారు. వచ్చినవాడు వీరభద్రుడు. తం కింకరోమీతి గృణంతమాహ బద్ధాంజలిం భగవాన్ భూతనాథ దక్షం సయజ్ఞంజహి మద్భటానాం త్వమగ్రణీ రుద్రభట అంశకోమే అని ఒక ప్రశ్న వేశాడు. ప్రశ్న వేస్తే దానికి పరమేశ్వరుడు సమాధానం కూడా చెప్పాడు అని చెప్తున్నారు. తం, ఆ వీరభద్రుడు లేచాడు. లేచినవాడు లేచినట్లే బద్ధాంజలి, చేతులు 2 జోడించాడు. జోడించి కింకరోమి, ఏం చెయ్యాలి అని అడిగాడు. ఏం చేయమంటారు, ఏం చేయాలని నన్ను మీరు సృష్టి చేశారు అని అడిగాడు. కిం కరోమీతి గృణంతం, కింకరోమి ఏం చేయాలి అని అడుగుతుంటే ఈయన భగవాన్ భూతనాథ, భగవాన్ పూజనీయుడైనటువంటి భూతనాథ, ప్రమథగణాలకు అధిపతి అయినటువంటి పరమేశ్వరుడు ఆహా చెప్పాడు. ఏం చెప్పాడు? ఒకటే మాట చెప్పాడు. దక్షం సయజ్ఞం జహి, దక్షుణ్ణి ఆయన యజ్ఞాన్ని 2టిని నాశనం చేసేయి. దక్షం సయజ్ఞం జహి అని చెప్పాడు. దాంతోపాటు ఇంకో మాట కూడా అన్నాడు. మద్భటానాం త్వమగ్రణీ, నా భటులలో, నేను చెప్తే పనిచేసే వాళ్లలో లేదా ప్రమథ గణాలలో నువ్వు అగ్రణీ, ముందు నడిచేటువంటి వాడివి, అందరినీ నడిపించేటువంటి వాడివి. వాస్తవానికి నువ్వు అగ్రణీ కాదు, రుద్ర, నీవే రుద్రుడివి, నువ్వే అందరినీ ఏడిపించేటువంటి వాడివి. రోదయతీతి రుద్ర, అందరినీ ఏడిపించేవాడివి. భట, నాకు భటుడివి, కేవలం రుద్ర భట కాదు, అంశక మే, నా అంశవి నువ్వు. నా శిరస్సు మీద ఉండేటువంటి ఒక వెంట్రుకకి నీవు ప్రతిరూపమైతే నా అంశవే నువ్వు. నా అంశవి నువ్వు, నా మాట వినవలసిన వాడివి, నా భటుల్లో ముందు నడవవలసిన వాడివి, అందరినీ నడిపించవలసిన వాడివి. నువ్వు నేను చెప్పినట్టుగా వెళ్ళి ఆ దక్షుణ్ణి, ఆయన యజ్ఞాన్ని 2టిని నాశనం చేసి పారేసిరా అని చెప్పేశాడు. తం కింకరోమీతి గృణంతమాహ బద్ధాంజలిం భగవాన్ భూతనాథ దక్షం సయజ్ఞంజహి మద్భటానాం త్వమగ్రణీ రుద్రభట అంశకోమే అని ఈ శ్లోకంలో చెప్పేటప్పుడు పరమేశ్వరుడు కోపంగా చెప్పాడు. ఆ కోపంగా చెప్పినటువంటి మాటని ఆజ్ఞగా వీరభద్రుడు తీసుకున్నాడు. తీసుకోవటం మాత్రమే కాదు, ఆయన ఆజ్ఞతో బలం పుంజుకున్నట్టుగా భావించాడు అని పై శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. ఆజ్ఞప్త ఏవం కుపితేన మన్యునా సదేవ దేవం పరిచక్రమే విభుం
మేనే తదాత్మానమసంగరంహస మహీయసాంతాత సహిష్ణుం అని. ఆజ్ఞప్త శివాజ్ఞను తీసుకున్నాడు వీరభద్రుడు. ఆ శివుడేమో ఏవం కుపితేన మన్యున, ఆయన కోపంగా ఉన్నాడు. కోపంగా ఉండేటువంటి మన్యున, మన్యువు అనే పేరు కలిగినటువంటి ఆ పరమేశ్వరుడు ఆజ్ఞ వేయగా ఈయన ఆజ్ఞను గ్రహించాడు. కుపితేన మన్యున, ఆయన కోపానికి కోపం వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. మన్యు అన్న కోపం, ఆ మన్యువుకే కుపితేన కోపం వచ్చేస్తే, కోపానికి కోపం వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు పరమేశ్వరుడు. ఆ కోపంలో, కోపానికే కోపంలా ఉండేటువంటి కోపంతో ఆయన ఆజ్ఞ వేశాడు. ఆ ఆజ్ఞ వేయంగానే ఈ వీరభద్రుడు నేను చేస్తాను అని సమాధానం చెప్పలేదు. వెంటనే దండం పెట్టి సహా దేవదేవం పరిచక్రమే విభుం, ఒకసారి ఆ పరమేశ్వరుడికి తిరిగి ప్రదక్షిణం చేసి దండం పెట్టుకున్నాడు. దేవదేవం పరిచక్రమే విభుం, నీ ఆజ్ఞ పాటిస్తాననలేదు, నువ్వు నాకు బలాన్ని ఇవ్వు, నీకు ప్రదక్షిణం చేస్తున్నాను, పై సంగతి నేను చూసుకుంటాను అన్నాడు. స దేవదేవం పరిచక్రమే విభుం. ఈ ఆజ్ఞ, ఈ శివ ప్రదక్షిణ, ఈ రెండూ కలిసి వచ్చేసరికి మేనే అనుకున్నట్ట తదాత్మానం అసంగరంహస, నేను ఇంకోళ్లతో సమానమైనటువంటి బలం కలిగిన వాడిని కాను. నాకున్న బలానికి ముందు ఏ బలము సరిపోదు. నా బలం అందరికంటే పెద్ద బలం అని అసంగ రంహస ఆత్మానం మేనే, నాకున్న బలం మరొకడికి లేదు అని గట్టిగా అనుకున్నాడు, అనిపించింది. నువ్వు ఒక్కడివే బలవంతుడివా, మిగతా వాళ్ళు లేరా అంటే ఎంతటి వాడు వచ్చినా సరే నేను కాచేసుకుంటాను అని కూడా అనుకున్నాడు. మహీయసాం తాత మహస్సహిష్ణుం, మహీయసాం ఎంత బలం కలిగిన వాళ్ళైనా రాని, వాళ్ళు సహా ఎంత బలాన్నైనా చూపించని దాన్ని సహిష్ణుం నేను కాచుకోగలను. ఎంతటి వాడు నా ముందుకొచ్చే బలం చూపించినా సరే ఆ బలాన్ని కాచుకోగలను, నా బలాన్ని వాడి మీద చూపించగలను అని అనుకున్నాడు. నా బలం ముందు ఎవరూ ఆగలేరు. ఎందుకు ఆగలేరు అంటే నాకు శివాజ్ఞ అనేది బలంగా అమరింది. ఈ శివాజ్ఞ అనేది అమరిన తర్వాత ఎవరి బలము సరిపోదు. ఇంతకుముందు భృగుగారు హోమం చేస్తే రుభువులు వచ్చారు. ఆ రుభువుల తాకిడికి వెళ్ళిన ప్రమథగణాలన్నీ వెనక్కొచ్చేసినాయి. వాళ్ళు కొడుతుంటే దిక్కులు పట్టి పారిపోయారు. చివరికి అందరూ కైలాసం చేరారు. వాళ్ళలో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు, మణిమాన్ వీళ్ళందరూ కూడా ఉన్నారు, మదహ వీళ్ళందరూ ఉన్నారు. కానీ వాళ్ళెవరికి బలం లేదు, ఆజ్ఞాబలం లేదు. నాకు ఆజ్ఞాబలం ఉంది. ఈ ఆజ్ఞాబలంతో నేను ఎవరిని లెక్క చేయక్కర్లేదు, ఎవరూ నా ముందు సరిపోరు అని వీరభద్రుడు అనుకున్నాడు. ఆజ్ఞప్త ఏవం కుపితేన మన్యున సదేవదేవం పరిచక్రమే విభుం మేనే తదాత్మానమసంగరంహస మహీయసాం తాత సహిష్ణుం అని ఈ శ్లోకంలో మహర్షి గారు అంటున్నారు. ఆ మాట వినంగానే, ఆజ్ఞ వినంగానే ప్రదక్షిణ చేసినవాడు ఆలస్యమేం చేయలేదు, వెంటనే బయలుదేరాడు అని పై శ్లోకంలో చెప్తున్నారు. అన్వీయమానస్వతు రుద్ర పార్షదై భృశన్నదద్భిర్వినదత్ సుభైరవం ఉద్యమ్య శూలం జగదంతకాంతకం సప్రాద్రవద్ఘోషణ భూషణాంఘ్రీ అని. సహా ప్రాద్రవత్, ఆ వీరభద్రుడు ఆలస్యం చేయకుండా బయలుదేరాడు. బయలుదేరటం ఎలా బయలుదేరాడు? వేగంగా పరిగెత్తుకుంటూ బయలుదేరాడు. ఆయన పరిగెత్తుతుంటే అన్వీయమాన సతురుద్ర పార్షదై, మిగతా రుద్ర పార్షదులు ఉన్నారు కదా, మిగతా ప్రమథగణాల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఆయన వెంట పొలోమని బయలుదేరారు. ఇందాక దెబ్బలు తిన్నవాళ్ళు ఉన్నారు, తినని వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరూ కలిసి పొలోమంటూ వీరభద్రుడి వెంట బయలుదేరారు. అన్వీయమాన సతు రుద్ర పార్షదై, పొలోమంటూ పొలోమంటూ రెండుసార్లు అన్నారు కదా. ఏం పొలోమంటూ అంటే భృశన్నదద్భి, ఓ ఇంత శబ్దం చేసుకుంటూ ఓ అని హరహర మహాదేవ అనుకుంటూ ఓ పరిగెత్తారు ఆయన వెంట. దీనికి తోడు వీళ్ళు వెనకాల శబ్దాలు చేస్తూ ఉంటే ఆయనకి వీరభద్రుడికి కూడా ఉత్సాహం వచ్చింది. ఉత్సాహం వచ్చేసి వినదత్ సుభైరవం ఒక్కసారి ఒక్క పట్టున అరిచాడు. ఆ అరుపు భయంకరంగా దిక్కులు పిక్కటిల్లేలాగా అన్ని దిక్కులకు చేరింది. వినదత్ సుభైరవం. వెళ్ళేటప్పుడు అరవటం మాత్రమే కాదు, ఉద్యమ్య శూలం జగదంత కాంతకం. వెళ్ళేటప్పుడు ఒక త్రిశూలం, అసాధారణంగా ఒక ఆయుధం, దాన్ని కూడా పట్టుకున్నాడు.
ఉద్యమ్య శూలం, దాన్ని పైకెత్తాడు. మిగతా ఆయుధాలు ఉండనే ఉన్నాయి, వాటితో పాటు త్రిశూలాన్ని మాత్రం పైకెత్తాడు. ఆ త్రిశూలం ఎలా ఉందంటే జగదంతక అంతకం, ఈ జగత్తు మొత్తాన్ని అంతం చేసేటువంటి మృత్యువును కూడా నామరూపాలు లేకుండా చేసేస్తుందేమో అన్నట్లుంది. మృత్యువును కూడా సంహరించగలిగినటువంటి తేజస్సుతో ఆ శూలం ఉంది, జగదంతక అంతకం. ఇలాంటి శూలాన్ని ఉద్యమ్య పైకెత్తి పట్టుకుని అయిపోయింది పని, వీళ్ళ పని అయిపోయింది అన్నట్లుగా సహా ప్రాద్రవత్, ఆయన బయలుదేరాడు. వేగంగా దక్షయజ్ఞం వైపు బయలుదేరాడు. దక్షయజ్ఞం వైపు బయలుదేరేటప్పుడు ఆయన అరుపైతే అరిచాడు, కానీ అరవక్కర్లేదు. అరవకుండానే వీరభద్రుడు వచ్చేస్తున్నాడు అని యజ్ఞశాల వాళ్ళకి వినిపించేటట్లుగా ఘోషణ భూషణ అంగ్రిహి, ఆయన కాళ్ళకి కట్టుకున్న అందెలు చేస్తున్న శబ్దమే సరిపోతాయి. ఆయన కాళ్ళకి అందెలు కట్టుకున్నాడు. ఆ అందెలు ఏదో పెద్ద మహాయుద్ధంలో మహాభేరులు మహాశబ్దాలు చేస్తున్నంత శబ్దాలు చేస్తున్నాయి. ఘోషణ భూషణ అంగ్రిహి, మామూలుగా అయితే అందెలు అందంగా టింగ్ 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 అని శబ్దం చేయాలి, ఈయన అందెలు అలా శబ్దం చేయటం లేదు. ఓ యుద్ధానికి వెళ్ళేప్పుడు చేయాల్సిన శబ్దాలు చేసేస్తున్నాయి. ఆయన అందెల శబ్దమే ఘోషణ చేసేస్తోంది, ఎవరికో మూడింది అని ఘోషణ చేసేస్తోంది. అలాంటి ఘోషణ భూషణ అంగ్రిహి, అలా ఘోషణ చేస్తున్నటువంటి కాలి అందెలతో కూడిన పాదాలతో వేగంగా ఆయన పరుగులు పెట్టాడు అని అన్వీయమాన సతురుద్ర పార్షదై భృశన్నదద్భిర్వ్యనదత్ సుభైరవం ఉద్యమ్య శూలం జగదంతకాంతకం సప్రాద్రవద్ ఘోషణ భూషణ అంగ్రిహి అనే ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. వీళ్ళందరూ కైలాసం నుంచి బయలుదేరి హడావిడిగా దక్షిణ యజ్ఞం వైపుకి వెళుతున్నారు. వెళుతుంటే దూరంగా యజ్ఞశాలలో ఉండేవారికి ఏదో కనిపించింది. అథర్త్విజో యజమాన సదస్యా కకుభ్యుదీచ్యాం ప్రసమీక్ష్య రేణుం తమః కిమేతత్ కుత ఏతద్రజోభూత్ ఇది ద్విజపత్న్యశ్చ దధ్యుః అని కనిపించిన దాన్ని వాళ్ళు ఎలా ఆలోచించారు అని మహర్షి గారు చెప్తున్నారు. అథ వీళ్ళు బయలుదేరి కొంత దూరం వెళ్ళారో లేదో, దూరం నుంచి ఏదో ధూళి రేగుతున్నట్లుగా ఈ యజ్ఞశాలలో ఉండేవారందరికీ కనిపించింది. ఎవరెవరికి కనిపించింది? ఋత్విజ, ఆ యజ్ఞంలో ఋత్విక్కులుగా ఉండే వాళ్ళకి కనిపించింది. యజమాన, ఆ యజ్ఞంలో యజమానుడైనటువంటి దక్ష ప్రజాపతి గారికి కనిపించింది. సదస్యాహ, ఆ సదస్సులో యజ్ఞ సభలో ఉండి ఆ యజ్ఞాన్ని జాగ్రత్తగా చూస్తున్నటువంటి సదస్సులకు కూడా కనిపించింది. అలాగే ద్విజాహ, యజ్ఞాన్ని చూడడానికి వచ్చిన బ్రాహ్మలకి కనిపించింది. ద్విజపత్నియశ్చ, వీళ్ళందరి భార్యలు ఉన్నారు కదా, వీళ్ళందరికీ కూడా కనిపించింది. ఏం కనిపించింది? కకుభి ఉదీచ్యాం ప్రసమీక్ష్య రేణుం, ఉత్తర దిక్కు వైపు చాలా పెద్ద ధూళి పైకి రేగింది అని కనిపించింది. కనిపించిన వెంటనే ఎవరికి వాళ్ళు కళ్ళు రిక్కించి జాగ్రత్తగా చూశారు. కళ్ళు రిక్కించడం అంటారో అనరో, కళ్ళు జాగ్రత్తగా పెట్టి చూశారు. ప్రసమీక్ష్య, చాలా జాగ్రత్తగా చూశారు. రేణుం, ఏదో పైకి లేచింది, ఏమి ధూళిది అని చూశారు. మొదట్లో తమఃకిమేతత్, ఇదేమైనా అంధకారం, రాక్షసులు కానీ ఇంకొకరు కానీ సృష్టి చేసినటువంటి మాయలాంటి అంధకారం ఏమైనా ముంచుకొస్తోందా అని ఆలోచించారు. అది దగ్గర పడుతున్న కొద్దీ, ఇంకొంచెం దగ్గర పడుతున్న కొద్దీ ఇది అంధకారం చీకటేమీ కాదు, రజహ ధూళే అని తేల్చారు. కానీ కుత ఏతద్రజోభూత్ అని తేల్చుకోలేకపోయారు. ఈ ధూళి ఉన్నట్టుండి ఎందుకు ఇలా రేగుతోంది, ఇంత ఎత్తున చూడ్డానికి కొంచెం భయం కలిగేటట్లుగా ఎందుకు ఈ ధూళి ఉంది అని ఆలోచించారు. కానీ ఇతి ద్విజాహ ద్విజపత్నియశ్చ దధ్యుః ఆలోచించారు, కానీ సమాధానం మాత్రం దొరకలేదు. అథర్త్విజో యజమాన సదస్యాః కకుభ్యుదీచ్యాం ప్రసమీక్ష్య రేణుం తమః కిమేతత్ కుత ఏతద్రజోభూత్ ఇది ద్విజపత్నియశ్చ దధ్యుః అని చూసిన వాళ్ళకి అంతుపట్టని తీరులో ఈ వీరభద్ర సైన్యం బయలుదేరుతుంటే వచ్చినటువంటి ధూళి కనిపించింది అని మహర్షి గారు చెప్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఎవరికి వాళ్ళు ఆలోచన మొదలుపెట్టారు. ఏం కారణం అవ్వచ్చు, ఎందుకు ఈ ధూళి రేగుతోంది, ధూళి రేగటానికి కారణం ఎవరు అని చూశారు. ఏ కారణము నిలవటం లేదు అని తేల్చుకున్నారు.
వాతానవాంతి నహి సంతి దస్యవః ప్రాచీన బర్హిర్జీవతి హోగ్రదండః గావో న కాల్యంత ఇదం కుతో రజో లోకోధునా కిం ప్రళయాయ కల్పతే అని ఇంకా సందేహాన్ని పెంచుకున్నారు అని మహర్షి గారు చెప్తున్నారు. వాతానవాంతి, ధూళి ఒక దిక్కులో బాగా రేగుతోంది అంటే ఆ దిక్కులో గనక ఏమైనా పెద్ద గాలి దుమారం లాంటిది వస్తే దుమ్ము రేగుతుంది. గాలి దుమారం వచ్చినట్లుగా దుమ్ము రేగుతోంది కానీ గాలి దుమారం మాత్రం లేదు. అటువైపు నుంచి గాలులు వస్తున్నటువంటి పోకడలేమీ లేవు. వాతానవాంతి. పోని యజ్ఞశాలలో దక్షిణలు ఇవ్వటం కోసం వాటి కోసం చాలా బంగారం పెట్టారు, లేదా వచ్చిన వాళ్ళందరూ చాలా బంగారం వేసుకొచ్చారు కదా, విద్యాధర స్త్రీలు గంధర్వ స్త్రీలు వాళ్ళందరూ. ఆ బంగారం మొత్తాన్ని దోచుకుపోవటానికి దస్యవః, బందిపోట్లు ఏమైనా అక్కడి నుంచి వస్తున్నారా? బందిపోట్లు వస్తున్నారు, వాళ్ళు వస్తున్న వేగానికి ధూళి రేగుతోంది అని అనుకుందామా? నహి సంతి దస్యవః. ప్రస్తుతం ఈ కాలంలో ఈ ప్రదేశంలో బందిపోట్లు అనేవాళ్ళు లేరు. నహి సంతి దస్యవః. ఎందుకంటే ఈ ప్రాంతానికి రాజుగా ప్రాచీన బర్హిః అనే రాజుగారు ఉన్నారు. ఈయన గురించి తర్వాత వస్తుంది. ఈ ప్రాచీన బర్హి అనేటువంటి రాజుగారు తన రాజ్యంలో బందిపోటు కానీ చిల్లర దొంగ కానీ ఎవరూ లేకుండా ఎప్పుడో అణిచేశాడు. జీవతిహ ఉగ్రదండః, ఆయన ఇంకా జీవించే ఉన్నాడు. ఆయన ఉండగా దొంగ అనేవాడికి ధైర్యం అనేది ఉండదు. బందిపోటు సంగతి దేవుడు ఎరుగు, దొంగ అనేవాడికే ధైర్యం ఉండదు. ఎందుకంటే ఉగ్రదండః, ఏ దొంగతనం ఆయన ముందుకు వచ్చినా సరే, ఏ కేసు వచ్చినా సరే అనవసరమైన కాలయాపనలు చేయకుండా తొందరగా సాక్ష్యాల సంగతి తేల్చేసుకుని అక్కడికక్కడ దండన వేసేస్తున్నాడు. ఆయన వేసే దండాలు కొంచెం భయంకరంగా కూడా ఉంటున్నాయి. ఆయన దండన చేస్తుంటే దొంగతనం చేయటానికి అందరూ భయపడుతున్నారు. కాబట్టి ఈ రాజ్యంలో దొంగలు లేరు. కాబట్టి దొంగలే లేనప్పుడు బందిపోట్లు రానే రారు. కాబట్టి బందిపోట్ల ద్వారా ఈ ధూళి రేగింది అనే మాట కుదరదు. పోనీ ఎవరైనా ఆవుల్ని తోలుకుపోతున్నారా అని అంటే గావో నకాల్యంతే, ఆవుల్ని బలవంతంగా తోలుకుపోతున్న ఆనవాళ్ళేమీ కనిపించటం లేదు. ఆవుల్ని గనక తోలుకుపోతుంటే కేవలం ధూళి మాత్రమే కాదు, ఆవుల అంబా అనే శబ్దాలు కూడా వినిపించాలి. బలవంతాన తోలుకుపోతే బాధాకరంగా వినిపించాలి, మామూలుగా తోలుకుపోతుంటే సంతోషంగా పరిగెత్తుతున్న అంబా శబ్దాలు వినిపించాలి, లేదా కాలి గజ్జలు ఇవన్నీ వినిపించాలి. అవేం వినిపించటం లేదు. గావో నకాల్యంతే. ఇవేమీ జరగకపోతే ఇదం కుతో రజః, ఈ ధూళి ఎందుకు లేచింది, ఈ దుమ్ము ఎందుకు రేగింది? లోకోధునాకిం ప్రళయాయ కల్పతే. ఇవేవి కాకపోతే లోకానికి ఏమైనా ప్రళయం అనేది మూడిందా? ఆ ప్రళయంలో వచ్చేటువంటి ధూళి ఏమైనా మనకు కనిపిస్తోందా అని అనుకోవటం మొదలుపెట్టారు. ఏవో రకరకాల ఆలోచనలు చేశారు. ఏ ఆలోచన సరిగ్గా లేదు అని వాళ్ళే తేల్చారు. ప్రతి ఆలోచన కొత్త సందేహానికి దారితీస్తోంది అని అనుకున్నారు. చివరి సందేహంగా ఇదేమన్నా ప్రళయం ఏమైనా మూడిందా అని అనుకున్నారు అని చెప్తున్నారు. వాతానవాంతి నహి సంతి దస్యవః ప్రాచీన బర్హిర్జీవతి హోగ్రదండః గావో న కాల్యంత ఇదం కుతో రజః లోకోధునా కిం ప్రళయాయ కల్పతే అనే ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. ఈ లోపల కాస్త తెలివైన వాళ్ళు, ఆడవాళ్ళు, వృద్ధ స్త్రీలు వీళ్ళందరూ ఉన్న విషయం తేల్చేసుకున్నారు. ప్రసూతి మిశ్రాస్త్రియ ఉద్విగ్న చిత్తాః ఊచుర్విపాకో వృజినస్యైవ తస్య యత్పశ్యంతీనాం దుహితॄణాం ప్రజేషః సుతాం సతీం అవదధ్యావనాగాం అని తేల్చారు అని మహర్షి గారు చెప్తున్నారు. వయసులో పెద్ద స్త్రీలు, తెలివిగల స్త్రీలు, ప్రసూతి మొదలైనటువంటి వాళ్ళు, ప్రసూతి మిశ్రాః స్త్రియః, వీళ్ళందరూ ఉద్విగ్న చిత్తాః, కొంచెం భయపడ్డారు. వీళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్డ్ లేడీస్ కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి అంటే దీని వెనకాల ఎవరిదో పాపం తప్పనిసరిగా ఉంటుంది. ఎవరో పాపం చేస్తే ఆ పాపానికి ఫలితాన్ని అందుకోపోవటానికి సూచనగానే ఇలాంటివి జరుగుతాయి అని వాళ్ళు తేల్చుకున్నారు. తేల్చుకుని ఉద్విగ్న చిత్తాః, కొంచెం ఉద్విగ్నతకు లోనయ్యారు. ఊచుహు, ఒకరికొకరు మాట్లాడుకుని ఇది పాప ఫలమే, ఆ పాపం మరెవరిదో కాదు, వృజినస్యైవ తస్య విపాకః, దక్షుడి పాపానికే ఇది ఫలితము. దక్షుడి పాపం పండబోతోంది, ఆ పండటానికి సూచనగా ఇది జరుగుతోంది. వృజినస్యైవ తస్య విపాకః అయం.
అదేంటి అంత పాపం ఏం చేశాడు అంటే, యత్ పశ్యంతీనాం దుహితృణాం ప్రజేష సుతాం సతీం అవదధ్యౌ. మిగతా 15 మంది పిల్లలు ఆడపిల్లలు చూస్తూ ఉండగానే, యత్ పశ్యంతీనాం దుహితృణాం ప్రజేష, ప్రజాపతిగా ఉండవలసిన, అందరి మీద కరుణతో అందరి మీద ప్రేమతో ఉండవలసినటువంటి దక్షుడు, సుతాం సతీం, సతి అనే తన పేరు కలిగినటువంటి ఆడపిల్లని లేదా మంచి పిల్లని, సతీం సుతాం అవదధ్యౌ, అవమానం చేశాడు. అవమానం చేయటానికి ఆవిడ చేసిన పాపం ఏమి లేదు, అనగా ఆవిడేం పాపం చేయలేదు, ఆవిడ్ని అవమానం చేయటమే ఈయన చేసిన పాపం. ఆ చేసిన పాపానికి ఫలితం రాబోతోంది అనటానికి సూచన కనిపిస్తోంది అని మాట్లాడుకోసాగారు. ప్రసూతి మిశ్రా స్త్రియ ఉద్విగ్న చిత్తా ఊచిర్విపాకో వృజనస్యైవ తస్య యత్పశ్యంతీనాం దుహితృణాం ప్రజేష సుతాం సతీం అవదధ్యావనాగా అని వాళ్ళు దాదాపు తేల్చేసుకున్నారు అని మహర్షి గారు చెప్తున్నారు. ఇంకా వాళ్ళు జాగ్రత్తగా చూశారు, తెలివైన వాళ్ళు, ఈ ప్రసూతి మొదలైనటువంటి వాళ్ళు చూసేసరికి ఇక్కడేదో శివదండన జరగబోతున్నటువంటి చిహ్నం వాళ్ళకి కనిపించింది. కనిపించి యస్త్వంతకాలే వ్యుప్త జటాకలాప స్వశూల సూచ్యర్పిత దిగ్గజేంద్ర వితత్య నృత్యత్యుదితాస్త్రదోర్ధ్వజానుచాట్టహాసస్తనయత్ను భిన్నదిక్ అని ఆయనే కనిపిస్తున్నాడు అని తేల్చేశారు. పరమేశ్వరుడే కనిపిస్తున్నాడు, పరమేశ్వరుడు దండన చేయటానికి వస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు అని తేల్చారు. ఆ పరమేశ్వరుడు యస్తు అంతకాలే, ఈ ప్రపంచం, ఈ సృష్టి ఇది పూర్తయిన సమయంలో వస్తాడు జనరల్గాను. అలాంటి వాడు ఏదో వచ్చేస్తున్నట్లుగానే ఉంది. ఆయన ప్రళయకాలంలో ఎలా వస్తాడు, వ్యుప్త జటాకలాప, తన జడలన్నిటినీ విరబోసుకుని వస్తాడు. వ్యుప్త జటాకలాప, వచ్చేటప్పుడు ఈ లోకాలని సంహరించాలని అనుకుంటాడు కదా, అందుకని ఈ లోకాలను కాపాడేటువంటి దిగ్గజాలని 8 కూడా తన శూలానికి గుచ్చేసుకొచ్చేస్తాడు. స్వశూల సూచ్యర్పిత దిగ్గజేంద్ర, లోకాన్ని ఎవరూ కాపాడటానికి వీల్లేదు, అందువల్ల దిగ్గజాలని 8 తన యొక్క శూలం, స్వశూలం, దానికి సూచి, దాని చివరి భాగం, గుచ్చుకునేటువంటి భాగం, షార్ప్గా ఉండేటువంటి భాగం, దానికి అర్పిత, దానికి గుచ్చేసి, దిగ్గజేంద్ర 8 మంది ఈ దిగ్గజాలని కూడా దాన్ని గుచ్చేసి ఆయన దాన్ని శూలం పైకి ఎత్తి తిరుగుతూ ఉంటాడు. వితత్య, మొత్తం తానే వ్యాపించి ఉంటాడు. నృత్యతి, నృత్యం చేస్తూ ఉంటాడు, ప్రళయకాలంలో ప్రళయతాండవం చేస్తూ ఉంటాడు. ఉదితాస్త్ర దోర్ధ్వజాన్, ఆ నృత్యం చేసేటప్పుడు తన చేతులనన్నిటినీ పైకెత్తి చేస్తాడు. ఆ పైకెత్తినటువంటి చేతుల్లో, అన్ని చేతుల్లోనూ పైకెత్తబడినటువంటి ఆయుధాలు ఉంటాయి. ఆ ఆయుధాలు కలిగినటువంటి చేతులన్నిటినీ పైకెత్తి, ఇంకా అందరికీ మూడింది, ఎవ్వరూ ఈ సృష్టిలో మిగిలేది లేదు, మిగలబోయేది లేదు అన్నట్లుగా ప్రళయతాండవం చేస్తూ ఉంటాడు. వితత్య నృత్యతి ఉదితాస్త్ర దోర్ధ్వజాన్ ఉచ్చాట్టహాసస్తనయత్ను భిన్నదృక్. ఆ సమయంలో ఆయన ఉచ్చాట్టహాసం అని ఒక పెద్ద హాసం చేస్తాడు. ఉచ్చం అంటే చాలా కఠినంగా ఉంటుంది, అట్టహాసం అంటే మిగతా శబ్దాలన్నిటినీ తొక్కేసి మరే శబ్దము వినిపించకుండా ఆ శబ్దమే వినిపించేటట్లుగా ఒక అట్టహాసం చేస్తాడు. మిగతా శబ్దాలు ఏం వినిపించవు, వినబడేటువంటి ఈ శబ్దం మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. అలాంటి శబ్దం నవ్వుతున్నట్లుగా చేస్తాడు. ఉచ్చాట్టహాసం అది పోల్చుకోవటానికి ఎలా ఉంటుంది అంటే, స్తన ఎత్తును ఉరుములు ఉరిమితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆయన నవ్వితే నవ్వినట్టు ఉండదు, ఆ సమయంలో ఉరుములు ఉరిమితే ఎలా ఉంటుందో అంత భయంకరంగా ఉంటుంది. ఉరుములు ఉరిమితే ఏం భయంకరంగా ఉంటుంది, ఉరిమి పోతాయి కదా శబ్దాలు అంటే కాదు, స్తన ఎత్తును భిన్న దిక్కులు పగిలిపోయేలాగా ఆ శబ్దం ఉంటుంది. ఉరుములు గట్టిగా ఉంటే దిక్కులు పిక్కటిల్లేలా అనుకుంటాం కదా, పిక్కటిల్లేలా కాదు, ఇంకోటి కాదు, దిక్కులు బద్దలైపోయేలాగా ఉరుములు ఉరిమితే ఎలా ఉంటుందో అలా ఆయన ప్రళయకాలంలో చేసేటువంటి శబ్దం ఉంటుంది. సుమారుగా ఆ శబ్దం వినవస్తోంది, సుమారుగా ఆ పోకడలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది పరమేశ్వరుడు దండన చేయటానికి వస్తున్న కాలంగానే నిర్ణయించుకోవచ్చు అని నిర్ణయించేశారు. యస్త్వంతకాలే
వ్యుప్త జటాకలాప స్వశూల సూచ్యర్పిత దిగ్గజేంద్ర వితత్య నృత్యత్యుదితాస్త్ర దోర్ధ్వజాన్ ఉచ్చాట్టహాసస్తనయత్ను భిన్నదృక్ అని భిన్నదిక్ అని ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. ఎవరైనా సరే ఎవరినైనా కదిలించచ్చు, ఎవరినైనా కిలకచ్చు, కానీ ఆ పరమేశ్వరుడి జోలికి ఎందుకు వెళ్ళాడు ఈ దక్షుడు? ఆ పరమేశ్వరుణ్ణి కదిలించి పరమేశ్వరుణ్ణి కిలికి ఎవరు బాగుపడ్డారు అని ఒకళ్ళలో ఒకళ్ళు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. అనుకున్నారు, అమర్షయత్వా తమసహ్య తేజసం మన్యుప్లుతం దుర్విషహం భృకుట్యా కరాళదంష్ట్రాభిరుదస్తభాగణం స్యాత్ స్వస్తి కిం కోపయతో విధాతు అని. ఆ పరమేశ్వరుడు తం అసహ్య తేజసం, ఆ పరాక్రమాన్ని ఎవ్వరూ భరించలేరు. ఏదో ఇంట్లో కూర్చుని శివనింద చేసుకోమంటే చేసుకుంటారేమో, కానీ ఆయన వచ్చి మొడితే దెబ్బ తినలేరు, దాన్ని కాచుకోలేరు ఎవరు. అసహ్య తేజసం. అలాంటి పరమేశ్వరునికి మన్యుప్లుతం, కోపం వచ్చేటట్లు చేస్తే, ఆ కోపంలో ఆయన నిండా మునిగేటట్లు చేస్తే పరిస్థితి ఏం తీవ్రంగా ఉంటుంది, ఎంత తీవ్రంగా ఉంటుంది. అసహ్య తేజసం మన్యుప్లుతం. అలాంటి కోపం వచ్చిన వాణ్ణి మళ్ళీ అమర్షయత్వ, ఇంకా కోపం వచ్చేటట్లు చేస్తే, అంటే ముందే నింద చేసి కోపం వచ్చేటట్లు చేసి, ఆ కోపం వచ్చిన వాడికి మళ్ళీ ఆయన భార్య ప్రాణత్యాగం చేసే పరిస్థితులను కల్పించేటట్లు కోపం ఇంకా ఎక్కువ వచ్చేటట్లు చేసేస్తే పరిస్థితి దాటిపోయినట్లే కదా. ఆయన ఒక్కసారి దుర్విషహం భృకుట్యా, కనుబొమ్మలు ముడి వేశాడు అంటే, ఆయన కనుబొమ్మలు ముడివేసినటువంటి పరిస్థితి ఉంటుంది కదా, ఆ పరిస్థితిని ఎవరు చూడలేరు. దుర్విషహం, చాలా భయంకరంగా ఉంటుంది. ఆయనకు కోపం వచ్చి కనుబొమ్మలు ముడివేశాడు అంటే అయిపోయింది అని అనుకోవాలి. దానికి తోడు ఆయనకి కోపం వచ్చినప్పుడు ఒక వికటాట్టహాసం చేస్తాడు. చేసినప్పుడు ఆయన పళ్ళు బయటపడతాయి. బయటపడ్డప్పుడు కరాళ దంష్ట్రాభిరుదస్త భాగణం, ఆయన కోరపళ్ళు, ప్రళయకాలంలో బయటికి వచ్చే కోపకాలంలో బయటికి కనిపించేటువంటి కోరపళ్ళు కనిపించినాయా? ఆ కోరపళ్ళు నక్షత్రాల వెలుగులను కూడా దాటిపోయి వాటికంటే ఇంకా ఎక్కువ స్థాయి వెలుగులను ప్రదర్శించినాయా? అక్కడికి మ్యాటర్ క్లోజ్ అయిపోయినట్లే. ఎంత క్లోజ్ అయిపోయినట్టే అంటే స్వస్తికిం, ఇలా కోపం తెప్పించిన వాడికి, అమర్షయిత్వ మన్యుప్లుతం, కోపంతో నిండినా మళ్ళీ ఇంకా కోపం తెప్పించిన వాడికి స్వస్తి, మంచి అనేది జరిగేందుకు ఛాన్స్ ఉందా? కిం కోపయతో విధాతు, కోపం తెప్పించినటువంటి ఈ దక్ష ప్రజాపతి గారికి ఇక మంచి అనేది జరుగుతుందా అంటే జరగదు అని తేల్చారు. ఎందుకంటే ఇంత కోపమే గనక ఆయనకి తెప్పిస్తే, పరమేశ్వరుడికి తెప్పిస్తే, స్యాత్ స్వస్తి కిం కోపయతో విధాతు, బ్రహ్మగారికైనా సరే మంచేమీ జరగదు. పరమేశ్వరుడికి కోపం తెప్పిస్తే బ్రహ్మగారికే మూడినట్టు అయిపోతుంది. కాబట్టి బ్రహ్మగారే ఆయన కోపాన్ని తట్టుకోలేడు అని అనుకుంటే ఈ దక్ష ప్రజాపతి అనేవాడు ఎంత, ఈయనకి మూడింది అని తేల్చారు. అమర్షయిత్వా తం అసహ్య తేజసం మన్యుప్లుతం దుర్విషహం భృకుట్య కరాళ దంష్ట్రాభిరుదస్త భాగణం స్యాత్ స్వస్తి కిం కోపయతో విధాతు అని వాళ్ళు ఆలోచించారు అని మహర్షి గారు చెప్తున్నారు. ఇంకా చాలా ఆలోచించారు. బహ్వేవముగ్ని ఉద్విగ్న దృశోచ్యమానే జనేన దక్షస్య ముహుర్మహాత్మనః ఉత్పేతురుత్పాతతమా సహస్రశః భయావహా దివి భూమౌ చ పర్యక్ అని వీళ్ళు ఇలా ఆలోచిస్తూ ఉండగానే, మాట్లాడుకుంటూ ఉండగానే, ఇది వచ్చింది ఉత్పాతమే తప్ప మరొకటి కాదు అనటానికి చిహ్నంగా కొన్ని అపశకునాలు, దుశ్శకునాలు కూడా కనిపించాయి అని మహర్షి గారు చెప్తున్నారు. బహ్వేవం ఉద్విగ్న దృశ ఉచ్యమానే, ఉద్విగ్నంగా, కొంచెం ఉద్విగ్నతతో దృశ జరుగుతున్న తంతుని, జరిగిన తంతుని చూసిన వాళ్ళందరూ బహ్వేవం రకరకాలుగా ఇలా ఆలోచించుకుని ఉచ్యమానే చెప్తూ ఉండగానే, మాట్లాడుకుంటూ ఉండగానే, బహ్వేవం ఉద్విగ్న దృశ ఉచ్యమానే జనస్య దక్షస్య ముహుర్మహాత్మనః, ఈ జనాలందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే దక్షస్య మహాత్మనః, దక్షుడు అనేటువంటి ఆ మహానుభావుడికి, చాలా గొప్పవాడికి
ఏ రకమైనటువంటి మహాత్మ్యం అనేది ఎవరికి వాళ్ళు తేల్చుకోవాలి. అలాంటి మహాత్ముడికి, ఆ దక్షుడికి ఉత్పేతురుత్పాతతమా సహస్రశః రకరకాల ఉత్పాతాలు కనిపించాయి. అందులో రకరకాల ఉత్పాతాలు అంటే ఉత్పాతాలు కాదు, ఉత్పాతతమాహ అది అపశకునాలకే అపశకునాలు అన్నట్లున్నాయి. అపశకునాల్లో కూడా టాప్ ఎండ్ అపశకునాలు కనిపించాయి. ఉత్పేతు ఉత్పాతతమాహ అందులోనూ సహస్రశః వేల కొద్దీ కనిపించాయి. భయావహాహ ప్రతి ఉత్పాతము ప్రతి అపశకునము కూడా భయం కలిగించేలాగానే ఉన్నాయి. భయావహాహ అందులోనూ ఆ ఉత్పాతాలు దివి భూమౌచ కొన్ని ఆకాశంలో కనిపించాయి, కొన్ని భూమి మీద కూడా కనిపించాయి. ఆకాశంలో గ్రహాలు ఒకదానికొకటి పోటీపడి యుద్ధం చేసుకుంటున్నట్లు కనిపించాయి. గ్రహాలేవి సక్రమంగా స్వస్థానాల్లో ఉండవలసిన స్థానాల్లో ఉన్నట్లు కాదు, కొంచెం వేరుగా ఉన్నట్లు అనేది కనిపించింది. అలాగే భూమి మీద ఈ కుక్కలు నక్కలు ఇవన్నీ ఊడబెడుతూ ఉండటం, శబ్దం చేస్తూ ఉండటం, లేదా తీతూ పెట్టలు అరుస్తూ ఉండటం, గుడ్లగోబలు అరుస్తూ ఉండటం లాంటివేవో ఈ భూమి మీద ఉండే ఉత్పాతాలు ఇవి కనిపించినాయి. ఇవన్నీ పర్యక్ అన్ని వైపుల నుంచి ఆయన్ని చుట్టుముట్టినట్లు అనిపించాయి అని బహ్వేవ ఉద్విగ్న దృశోచ్యమానే జనేన దక్షస్య ముహుర్మహాత్మనః ఉత్పేతురుత్పాత తమాస్ సహస్రశః భయావహ దివి భూమౌచ పర్యక్ అనే ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. ఆయన ఉత్పాతాలు చూసుకుంటూ వాటిని లెక్కగట్టుకుంటూ ఇవి ఉత్పాతాలా కావా, వీటికి ఏమైనా శాంతి ఉందా, చెయ్యాలా, భృగు గారితో సంప్రదించాలా, ఏం చెయ్యాలి అని ఆలోచించుకునే లోపలే తావత్సరుద్రానుచరైర్మఖో మహాన్ నానాయుధైర్వామనకైరుదాయుధైః పింగైః పిశంగైర్మకరోదరాననైః పర్యాద్రవద్భిర్విదురాన్వరుధ్యత అని ఈయన ఆలోచించుకునే లోపలే చాలా జరగరాని ఘోరం జరిగిపోవటం మొదలుపెట్టింది అని చెప్తున్నారు. తావత్ ఈయన ఆలోచించుకునే లోపలే సహా మహాన్మఖః ఆ చెప్పుకోవడానికి సోకాల్డ్ గొప్ప యజ్ఞం, ఈశ్వరుడు లేనటువంటి ఈశ్వరుణ్ణి ఇన్సల్ట్ చేయటానికి మొదలుపెట్టినటువంటి ఆ సోకాల్డ్ యజ్ఞం మొత్తం రుద్రానుచరైరన్వరుధ్యత రుద్రానుచరులతో నిండిపోయింది. రుద్రానుచరైరన్వరుధ్యత ఆ రుద్రానుచరులు ఎలా వచ్చారు? నానాయుధై రకరకాల ఆయుధాలు పట్టుకొచ్చారు. అందులో కొంతమంది వామనకై మరుగుజ్జులున్నారు, పొట్టిగా ఉన్నారు, కానీ వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళు ఏదో కోసేటట్లే ఉన్నారు. వామనకై రుదాయుధై పేరుకి మరుగుజ్జులు తక్కువగా ఉన్నారు, కానీ వాళ్ళు కూడా ఆయుధాలు పైకెత్తి కొట్టేటట్లుగా ముందుకొచ్చేశారు. దీనికి తోడు కొంతమంది పిశంగై కొంచెం నల్లవాగుగా ఉండేవాళ్ళు ఉన్నారు, కొంతమంది పింగై కొంతమంది పింగై నల్లవాగులో ఉండేవాళ్ళు ఉన్నారు, కొంతమంది పిశంగై కొంచెం పచ్చగా ఉన్నారు, పసుపచ్చగా ఉన్నారు, కొంతమంది మకరోదరాననై మొసలి తాలూకు పొట్ట ఉంటుంది కదా, అలాంటి పొట్టతో కొంతమంది వచ్చారు. కొంతమంది ఏమో మకరాననై మొసలి లాంటి ముఖాలు కలిగి వచ్చారు. మొసలికి దేని మీద జాలి దయ ఉండవు అంటారు కదా, అలా జాలి దయ లేని మొహాలతో వచ్చారు. ఎలాంటి దాన్నైనా సరే తినేస్తాము, మింగేస్తాము అని చెప్పేటట్లుగా కొంతమంది వచ్చారు. వచ్చిన వాళ్ళు ఎవరూ నిదానంగా అడుగు వేసుకుని రావటం లేదు. పరియాద్రవద్భి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. పరియాద్రవద్భి అన్ని వైపుల నుంచి కమ్ముకుంటూ వస్తున్నారు. ఆద్రవద్భి మొత్తం పరిగెత్తుకుంటూ మీద పడి తొక్కేసేటట్లే వస్తున్నారు. అలాంటి వాళ్ళు వచ్చారు, వచ్చి యజ్ఞశాలను మొత్తం కమ్మేసుకున్నారు అనే పరిస్థితి తయారైపోయింది అని మహర్షి గారు అంటున్నారు. తావత్ స రుద్రానుచరైర్మఖో మహాన్ నానాయుధైర్వామనకైరుదాయుధై పింగై పిశంగైర్మకరోదరాననై పర్యాద్రవద్భిర్విదురాన్వరుధ్యత అనే ఈ శ్లోకంలో ఒకవైపు ప్రసూతి మొదలైనటువంటి వయసు మళ్ళిన స్త్రీలు వాళ్ళు ఆలోచిస్తున్నారు, మామూలు జనం కూడా మాట్లాడుకుంటున్నారు, దక్షుడు ఉత్పాతాలను చూస్తూ బేరీజు వేసుకుంటూనే ఉన్నాడు. ఈ లోపలే ఈ జరగరాని ఘోరం జరిగిపోయింది. రుద్రానుచరులు వచ్చి మొత్తం యజ్ఞశాలని కమ్మేసుకున్నారు అని చెప్తున్నారు. కమ్మేసుకున్న వాళ్ళు ఏం చేశారు అంటే కేచిద్బభంజు ప్రాగ్వంశం పత్నీశాలాం తథా పరే సద ఆగ్నేధ్రశాలాంచ తద్విహారం మహానసం
అని ఎవరి పని వాళ్ళు చేసుకుపోయారు. ఎవరి పని వాళ్ళు ఏం చేసుకుపోయారు? కేచిత్ బభంజు ప్రాగ్వంశం. కొంతమంది ఈ యజ్ఞశాల మొత్తానికి నిలబెట్టేటువంటి అడ్డదూలాన్ని అక్కడికక్కడ ముక్కలు ముక్కలు చేసేశారు. యజ్ఞశాల యొక్క పూర్వ దిక్కు నుంచి పశ్చిమ దిక్కు వరకు నిలబెట్టేటువంటి, శాల మొత్తాన్ని నిలబెట్టేటువంటి అడ్డదూలం ఒకటి ఉంటుంది, ప్రాగ్వంశం అనే పేరుతో. దాన్ని మొదలు విరగొట్టారు. కేచిత్ భవంజు ప్రాగ్వంశం. కొంతమంది వీళ్ళు ఈ పని చేస్తూ ఉండగానే, పైకెక్కి ఆ దూలాన్ని విరగొడుతూ ఉండగానే, పత్నీశాలాం తథాపరే, ఈ యజ్ఞశాలకి పశ్చిమ భాగంలో పత్ని, యజమాన పత్ని, అలాగే స్త్రీలు, యజమానుడు వీళ్ళందరూ కూర్చోవటానికి చిన్న శాల ఉంటుంది. పత్నీశాల అని పేరు. కొంచెం రహస్యంగా ఉండవలసి వస్తుంది. రహస్యంగా ఉండవలసి వచ్చినప్పుడు పత్ని కూర్చునేటువంటి స్థానం, యజమానుడు కాస్త విశ్రాంతిగా కూర్చునేటువంటి స్థానం, ఆ స్థానాన్ని కొంతమంది పాడు చేసేశారు. పత్నీశాలాం తథాపరే. ఇంకొంతమంది సదో మండపం అని ఒక మండపం ఉంటుంది. ఆ సదో మంటపంలోనే ప్రధానమైన ఋత్విక్కులందరూ కూర్చుని వారు చెప్పవలసినటువంటి మంత్రాలు, స్తుతాలు, శస్త్రాలు ఇవన్నీ చెప్పాలి. ఆ సదో మంటపాన్ని పగలగొట్టేసేసారు. ఆ సదో మంటపాన్ని పాడు చేసేసారు. ఈ సదో మండపం ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఈ గార్హపత్యము, దక్షిణాగ్ని, ఆహవనీయం అనే ప్రాంతానికి కొంచెం ముందుంటుంది సదహ. ఈ సదహ తరువాత ఈ సోమద్రవ్యాలను పెట్టుకునేటువంటి హవిర్ధాని మండపం అనేది ఉంటుంది. దాని పక్కన ఉండేటువంటి ఆగ్నేధ్రశాల, దానికి ఉత్తర దిక్కులో ఉండేటువంటి ఆగ్నేధ్రశాల, ఆ ఆగ్నేధ్రశాలని, ఈ రెండిటిని కొంతమంది పాడు చేశారు. ఆగ్నేధ్రశాలాంచ, ఈ హవిస్సులు, సోమరసం అవి ఉండేటువంటి ప్రాంతాన్ని, ఆగ్నేధ్రశాలని కొంతమంది పాడు చేశారు. కొంతమంది ఇలా కాదు, మనం దక్షుడు యొక్క ఇంటి మీదకు పడాలి అని తద్విహారం, మిగతా యజ్ఞశాలను పాడు చేసేసి దక్షుడి ఇంటిని కూడా పాడు చేసేశారు. మహానసం, కొంతమంది ఈ యజ్ఞంలో భోజనాలను, వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టడానికి కట్టినటువంటి వంటిల్లు ఉంటే ఆ వంటిల్ని కూడా మొత్తం పాడు చేసేశారు. అంతా పాడు చేసేటువంటి దీంట్లోనే వచ్చారు, అదే పని చేసేశారు. కేచిత్ భవంజు ప్రాగ్వంశం పత్నీశాలాన్ తథాపరే సద ఆగ్నేధ్రశాలాంచ తద్విహారం మహానసం అని మహర్షి గారు ఎవరికి వారు వాళ్లకు తోచిన, వాళ్లకు అందినటువంటి ప్రాంతాన్ని యజ్ఞంలో పాడు చేసేశారు అని చెప్తున్నారు. దానికి తోడు కొంతమంది రురుజురి యజ్ఞపాత్రాణి తథైకేగ్నీననాశయన్ కుండేష్వమూత్రయన్ కేచిత్ బిభిదుర్వేది మేఖలా అని ఇంకా ఘోరమైన పనులు చేశారు. రురుజురి యజ్ఞపాత్రాణి, ఆ యజ్ఞంలో ఉపయోగించేటువంటి పాత్రలు ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. మృద్దార్, వయస్, సువర్ణ ఇవన్నీ ఉంటాయని. మట్టితో చేసినవి, చెక్కతో చేసినవి, అలాగే అయోమయం అంటే ఇనుముతో చేసినవి, ఇవన్నీ రకరకాల యజ్ఞపాత్రలు ఉంటాయనుకున్నాం కదా. వాటన్నిటినీ ముక్కలు ముక్కల కింద చేసేసారు. రురుజురు యజ్ఞపాత్రాన్ని, వాటన్నిటిని నలిపేశారు. ఇంకా ఏమీ యజ్ఞం పైకి సాగటానికి వీలే లేదు. ఇంకొంతమంది యజ్ఞం అసలు పైకి సాగటానికి వీలు లేకుండా తథా ఏకే అగ్నిననాశయన్, అగ్నులన్నిటినీ, ఎక్కడెక్కడ ఉండేటువంటి అగ్నులన్నిటినీ చల్లార్చేసేసారు. అగ్నులు ఇందాక చెప్పుకున్న దక్షిణాగ్నిలోను, గార్హపత్యంలోను, ఆహవనీయంలోను, ముందు ఆగ్నేధ్రంలోను, అక్కడ చాలా చోట్ల ఉంటాయి. వాటన్నిటినీ ముందు చల్లార్చేసేసారు. కొంతమంది ఇంకా మళ్ళీ ప్రాయశ్చిత్తమో ఇంకోటో చేసుకుని మళ్ళీ అక్కడే అగ్నిని పెట్టడానికి వీలు లేకుండా దాన్ని అపవిత్రం చేయటానికి కుండేష్వమూత్రయన్, ఆ హోమకుండాల్లో మూత్రం చేసేశారు. కేచిత్ బిభిదుర్వేది మేఖలాహ, కొంతమంది అసలు అక్కడ యజ్ఞం జరిగిన ఆనవాళ్లే కనిపించకుండా ఉండటానికి, లెక్కలన్నీ పాడు చేయటానికి వేదుల తాలూకు సూత్రాలు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేది ఉంటుంది, ఇవన్నీ పెట్టుకున్నటువంటి మేఖలలు, సూత్రాలు, వీటన్నిటినీ కూడా చిందరవందర చేసి అవతల పారేశారు. బిభిదుర్ వేది మేఖలాహ, అక్కడ కట్టిన వేదికల్ని వాటన్నిటినీ కూలదోసేశారు. కూలదోసి లెక్క కోసం పెట్టుకున్నటువంటి సూత్రాలని, మేఖలల్ని, వీటన్నిటినీ కూడా చిందరవందర చేసి మొత్తం పాడు చేసేశారు అని. రురుజుర్ యజ్ఞపాత్రాణి తథైకేగ్ని ననాశయన్ కుండేష్వమూత్రయన్ కేచిత్ బిభిదుర్వేది మేఖలాహ అనే శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. కొంతమంది అబాధంత మునీనన్యే ఏకే పత్ని రతర్జయన్
అపరే జగృహృద్దేవాన్ ప్రత్యాసన్నాన్ పలాయితాన్ అని ఇంకా చేశారు అని చెప్తున్నారు. అబాధంత మునీనన్యే, అక్కడ చేరిన ప్రోదక్ష గ్యాంగ్లో ఉండేటువంటి మునులందరినీ కూడా అబాధంత పట్టి పట్టి ఏడిపించారు. ప్రతి వాళ్ళని కొట్టారు అనటానికి ఏమీ లేదు, కానీ మాటలతో వేధించారు. ఎందుకు వచ్చారు మీరు, మీకేం పని ఇక్కడ అని గట్టిగా వేధించారు. దానికో తోడు ఇంకొంతమంది చేరి ఈ ముని పత్నులను పట్టుకుని ఏకే పత్ని రతర్జయన్ గట్టిగా బెదిరించారు. ఏం మీకు బుద్ధి లేదా, మీ భర్తలకి చెప్పక్కర్లేదా, ఇలాంటి యాగానికి రాకూడదు, వస్తే ఇదే పర్యవసానం అని మీకు బుద్ధి లేదా అని గట్టిగా తిట్టిపోశారు. పత్నుల్ని తిట్టిపోశారు, మునుల్ని గట్టిగా గద్దించారు. అపరే జగృహృద్దేవాన్ ప్రత్యాసన్నాన్ పలాయితాన్. ఇంతకుముందు హీరోలుగా చలామణైన రుభువులనే దేవతలు ఉన్నారు కదా, వాళ్ళ మీద కొంతమంది పడ్డారు. ఇందాక మీరు బలంగా ఉండి మా వాళ్ళని తోలారు కదా, ఇప్పుడు పట్టుకుంటున్నాం, ఏం చేసుకుంటారో చూసుకోండి అని వాళ్ళని పట్టుకున్నారు. ఆ పట్టుకునేటప్పుడు కొంతమంది ప్రత్యాసన్నాన్, పారిపోవడం అనవసరం, వీళ్ళ బలం ముందు మనం పారిపోతే దొరకటము మన కాళ్ళకి నొప్పి తప్ప మిగిలేదేం లేదు అని అక్కడే ఉండిపోయారు. కొంతమందే బతికుంటే బలిసాకు ఎరుకు తినచ్చు అనుకున్నట్టుగా పలాయితాన్ పారిపోయారు. అక్కడే ఉన్న వాళ్ళని కూడా జాలి తలవకుండా పట్టుకున్నారు. పలాయితాన్ పారిపోతున్న వాళ్ళని కూడా జాలి తలవకుండా జగృహృద్దేవాన్, ఆ రుభువులు అనేటువంటి దేవతలని, వేల కొద్దీ ఉండేటువంటి దేవతలని పట్టేసుకున్నారు. దేవతల్ని పట్టుకోవడం ద్వారా యజ్ఞం పైకెళ్లకుండా చేశారు. ఆ యజ్ఞాన్ని నడిపించేటువంటి మునువుల్ని పట్టుకుని భార్యలతో సహా బెదిరించారు. యజ్ఞం జరగకుండా ఉండటానికి కుండాలు, యజ్ఞపాత్రలు వీటన్నిటినీ పాడు చేసేసారు. అగ్నినాశయన్, అగ్నుల్ని మొత్తం చల్లారి చేసేసారు. అక్కడ ప్రాగ్వంశం కనీసం నిలువ నీడ లేకుండా మొత్తం పగలగొట్టేశారు. ఎవరికి అక్కడ ఉండే వాళ్ళకి మంచినీళ్ళు కూడా దక్కకుండా చివరికి వంటిళ్ళు కూడా పాడు చేసేశారు. అక్కడ నిలువ నీడ లేదు, తాగడానికి మంచినీళ్లు లేవు, యజ్ఞం జరగటానికి వేదికలు లేవు, హోమకుండాలు లేవు, అగ్నులు లేవు, యజ్ఞపాత్రలు లేవు. యజ్ఞం చేయించడానికి మునులు భయపడుతున్నారు. దేవతలు కూడా ఆ యజ్ఞంలో భాగాలను తీసుకోవటానికి భయపడే పరిస్థితిలో ఉన్నారు అనే తీరులో ఆ యజ్ఞాన్ని పాడు చేశారు అని మహర్షి గారు ఇంతవరకు చెప్పుకుంటూ వస్తున్నారు. అబాధంత మునీనన్యే ఏకే పత్ని రతర్జయన్ అపరే జగృహృద్దేవాన్ ప్రత్యాసన్నాన్ పలాయితాన్ అనే శ్లోకం వరకు. ఇది అయిన తర్వాత ప్రత్యేకించి ఒక్కొక్కళ్ళని పట్టుకోవటం, తర్వాత చివరికి యజ్ఞాన్ని పూర్తిగా పాడు చేయటం అనేటువంటి భాగాన్ని పై శ్లోకాలలో మహర్షి గారు చెప్తారు. అది జాగ్రత్తగా అయితే చూద్దాము. కాకపోతే ఇప్పటికి రెండు విషయాలని గట్టిగా పట్టుకుందాము. ఒకటి, ఈ యజ్ఞం పాడవుతున్నటువంటి వృత్తాంతం. ఇది నిరీశ్వర యాగానికి శివద్వేషంతోనో లేదా విష్ణుద్వేషంతోనో లేదా మరొక దేవత మీద ద్వేషంతోనో పరమాత్మ మీద ద్వేషంతో చేసేటువంటి యాగానికి ఫలితం ఉండదు సరికదా, ఆ యాగం కనీసం సమాప్తం కూడా కాదు అనటానికి సూచనగా దీన్ని తీసుకుందాం. ఆ వేదికలు, ఆ అగ్నులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. పరమపురుషుడి మీద ద్వేషంతో చేసేటువంటి ఏ యాగము చేసినట్లే కాదు, ఫలితం రాదు అనే సంగతి దేవుడు ఎరుగు. కనీసం చేసినట్లు కాదు, పూర్తయినట్లు కాదు అనటానికి చిహ్నంగా ఈ యజ్ఞశాల విధ్వంసాన్ని తీసుకుందాము. పరమేశ్వరుడి యొక్క కోపాన్ని కూడా దానికి అనుకూలంగా మనం తీసుకుందాము. రెండవది, సతీదేవి ప్రాణ త్యాగ వృత్తాంతాన్ని జీవాత్ముడు పరమాత్మలో కలవటానికి ప్రతీకగా, ఆ కలిసేటప్పుడు చేసేటువంటి తప్పులను దిద్దుకునే క్రమంలో భాగంగా మనం గ్రహించుకుని ఇలాంటి పరమాత్మ ద్వేషం లేనటువంటి, పరమాత్మలో కలవటానికి వీలుగా ఉండేటువంటి, పరమాత్మకు అనుకూలమైనటువంటి, పరమాత్మ స్వరూపాన్ని ప్రసన్నం చేసుకునేటువంటి తీరులో మనం యజ్ఞాలను, యాగాలను చేసుకుంటూ మనస్సుని, జన్మని అన్నిటినీ సార్థకం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఆ ప్రయత్నానికి సహకరించవలసిందిగా మాత్రం ఆ భూతభౌతిక ప్రపంచ నిర్మాత, అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అభ్రలింహాదభ్రవిభ్రమభ్రమకృన్నీల దీర్ఘ శరీరమర ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలికాజాలజాజ్వల్యమాన కేశములు మెరయ చండ దిగ్వేదండ శుండాభదోర్దండ సాహస ధృతిహేతి సంఘమొప్ప వీక్షణత్రయ లోక వీక్షణ ద్యుతిలోక వీక్షణ దది దుర్నిరీక్ష్యముగను
క్రకచ కఠిన కర్రాళదంష్ట్రలు వెలుంగ ఘన కపాలాస్తివనమాలికలు దనరన్ అఖిలలోక భయంకరుడు అగుచు వీరభద్రుండు దయించే మారుట రుద్రుడగుచు అని వీరభద్రుని యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని చక్కగా ఆచార్యముఖంగా మనం శ్రద్ధగా ఆలకించాం. ఇప్పుడు ఆ అర్థాన్ని అంతటినీ కూడా అనుసంధానం చేసుకుంటూ శ్రద్ధగా శ్రీమద్ భాగవతంలో చతుర్థ స్కంధంలో పంచమాధ్యాయంలో శ్లోకాలను మనం పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే పంచమోऽధ్యాయః మైత్రేయ ఉవాచ భవో భవాన్యానిధనం ప్రజాపతేః అసత్కృతాయ అవగమ్య నారదాత్ స్వపార్షద సైన్యం చ దదధ్వరర్భిః విద్రావితం క్రోధమపారమాదధే క్రుద్ధః సుదష్టౌష్ఠపుటः సధూర్జటిః జటాం తడిద్వన్నిసటోగ్రరోచిషం ఉత్కృత్య రుద్రః సహసోత్థితో హసన్ గంభీరనాదో విససర్జతాం భువి తతోతికాయస్తనువా స్పృశం దివం సహస్రబాహుర్ఘనరుక్త్రిసూర్యదృక్ करालदंष्ट्रोज्ज्वलदग्निमूर्धजः कपालमाली विविधोद्यतायुधः तं किं करोमीति गृणन्तमाह बद्धाञ्जलिं भगवान् भूतनाथः दक्षं सयज्ञं जहिमद्भटानां त्वमग्रणी रुद्रभटां शको मे आज्ञप्त एवं कुपितेन मन्युना सदेव देवं परिचक्रमे विभुम् मेने तदात्मानमसङ्गरं हस महीयसां तात सहस्सहिष्णुम् अन्वीयमानः स तु रुद्रपार्षदैः वृषन्नदद्भिर्व्यनदत्सु भैरवम् उद्यम्य शूलं जगदन्तकान्तकम् सप्राद्रवद्घोषणभूषणाङ्घ्रिः अथ त्विजो यजमानः सदस्याः ककुद्
ఖగుభ్యుదీచ్యాం ప్రసమీక్ష్య రేణుం ఖగుభ్యుదీచ్యాం ప్రసమీక్ష్య రేణుం తమః కిమేతత్ కుత ఏతద్రజోభూత్ కిమేతత్కుత ఏతద్రజోభూత్ ఇతి ద్విజపత్న్యశ్చ దధ్యుః ఇతి ద్విజపత్న్యశ్చ దద్యుః వాతానవాంతి నహి సంతి దస్యవః వాతానవాంతి నహి సంతి దస్యవః ప్రాచీన బర్హిర్జీవతి హోగ్రదండః ప్రాచీన బర్హిర్జీవతి హోగ్రదండః గావో న కాల్యాంత ఇదం కుతో రజో గావో న కార్యంత ఇదం కుతో రజో లోకోధునా కిం ప్రళయాయ కల్పతే లోకోధునా కిం ప్రళయాయ కల్పతే ప్రసూతిమిశ్రా స్త్రియ ఉద్విగ్న చిత్తా ప్రసూతిమిశ్రా స్త్రియ ఉద్విగ్న చిత్తా ఊచుర్విపాకో వృజినస్యైవ తస్య ఊచుర్విపాకో వృజినస్యైవ తస్య యత్పశ్యంతీనాం దుహితॄణాం ప్రజేషః యత్పశ్యంతీనాం దుహితॄణాం ప్రజేషః సుతాం సతీమవదధ్యావనాగాం సుతాం సతీమవదధ్యావనాగాం యస్త్వంతకాలే వ్యుక్తజటాకలాపః యస్త్వంతకాలే వ్యుక్తజటాకలాపః స్వశూలసూచ్యర్పిదదిగ్గజేంద్రః స్వశూలసూచ్యత్పరిదిగ్గజేంద్రః వితత్య నృత్యత్యుదితాస్త్రదోర్ధ్వజాన్ వితత్య నృత్యత్యుదితాస్త్రదోర్ధ్వజాన్ ఉచ్చాట్టహాసస్తనయిత్నుభిన్నదిక్ ఉచ్చాటహాసస్తనయిత్నుభిన్నదిక్ అమర్షయిత్వా తమసహ్య తేజసం అమర్షయిత్వా తమసహ్య తేజసం మన్యుప్లుతం దుర్విషహం భ్రుకుట్యా మన్యుప్లుతం దుర్విషహం భృకుట్యా కరాలదం స్ట్రాభిరుదస్తభాగణం కరారదం స్ట్రావిరుదస్తభాగణం స్యాత్ స్వస్తి కిం కోపయతో విధాతుః స్యాస్వస్తి కిం కోపయతో విధాతుః బహ్వేవముద్విగ్నదృశోచ్యమానే బహ్వేవముద్విగ్నదృశోచ్యమానే జనేన దక్షస్య ముహుర్మహాత్మనః జనేన దక్షస్య ముహుర్మహాత్మనః ఉత్పేతురుత్పాతతమాः సహస్రశో ఉత్పేతురుత్పాదమాः సహస్రశో భయావహాది విభూమౌ చ పర్యక్ భయావహాది విభూమౌ చ పర్యక్ తావత్సరుద్రానుచరైర్మఖో మహాన్ తావత్ సరుద్రానుచరైర్మఖో మహాన్ నానాయుధైర్వామనకైరుదాయుధైః నానాయుధైర్వామనకైరుదాయుధైః పింగైః పిశంగైర్మకరోదరాననైః పింగైః పిశంగైర్మకరోదరాననైః పర్యాద్రవద్భిర్విదురాన్వరుధ్యత పర్యాద్రవద్భిర్విదురాన్వరుధ్యత కేచిత్ బభంజుః ప్రాగ్వంశం కేచిత్ బభంజుః ప్రాగ్వంశం పత్నీశాలాం తథా పరే పత్నీశాలాం తథా పరే సదా ఆగ్నిధ్రశాలాం చ సదాగ్నిధ్రశాలాం చ తద్విహారం మహానసం తద్విహారం మహానసం రుజుర్యజ్ఞపాత్రాణి రుజుర్యజ్ఞపాత్రాణి తథైకేగ్నేన నాశయన్ తథైకేగ్నేన
ఏకేగ్నిన నాశయన్ కుండేష్వమూత్రయన్ కేచిత్ కుండేష్వమూత్రయన్ కేచిత్ బిభిదుర్వేది మేఖలాః విభిదుర్వేది మేఖలాః అబాధంతమునీనన్యే అబాధంతమునీనన్యే ఏకే పత్నీరతర్జయన్ ఏకే పత్నీరతర్జయన్ అపరే జగృహుర్దేవాన్ అపరే జగృహుర్దేవాన్ ప్రత్యాసన్నాన్ పలాయితాన్ ప్రత్యాసన్నాన్ పలాయితాన్ ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే పంచమాధ్యాయే పంచమాధ్యాయే శ్లోకాః శ్లోకాః భక్తి ప్రపత్తులతో పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కూడా క్షమాప్రార్థన శ్లోకం దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేతినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.